ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపగదా మహ్యం దదాతి స్వపదంకితం. నమో మహావదాన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యనామ్ని గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత శ్రీరాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే శ్రీరాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామి నితి నామినే. నామస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీస్, హరే కృష్ణ మాతాజీస్. ఈ మాసం చాలా విశిష్టమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసం. లక్ష్మీ స్వరూపమైనటువంటి గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై ఆవిర్భవించినటువంటి మాసం. తిరుప్పావై గోదాదేవి రచించినటువంటి శ్రీకృష్ణ ప్రేమ సాహిత్యం. శ్రీకృష్ణుడు యొక్క భక్తులు రచించినటువంటి రచనలన్నీ కూడా వైదిక సాహిత్యం యొక్క సహజ భాష్యం. ఇవేవి కూడా భౌతిక భావనల కల్పన ద్వారా ఉద్భవించినవి కావు. చైతన్య మహాప్రభు అంటారు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శుద్ధ భక్తుడు నుంచి వెలువడేటువంటి కృష్ణ ప్రేమ భక్తి భావం అనేది నిర్గుణ బ్రహ్మజ్యోతికి కూడా అతీతమైనటువంటిది. శ్రీకృష్ణుడు యొక్క భక్తికి అటువంటి ప్రాముఖ్యత ఉంది. తుకారాం యొక్క అభంగములు కానీ, నరసీ మెహతా రాసినటువంటి పద్యములు కానీ, మీరాబాయి రచించినటువంటి రచనలు కానివ్వండి, అదేవిధంగా గోదాదేవి యొక్క తిరుప్పావై కానివ్వండి, ఇవన్నీ కూడా సాక్షాత్తుగా కృష్ణ ప్రేమ సంపూర్ణములు. శ్రీకృష్ణ భగవానుడు, నారాయణుడు, విష్ణువు, ఆయన సర్వమునికి అతీతుడు. నారాయణ పరోవ్యక్తాత్. భగవానుడు ఈ భౌతిక ప్రకృతికి అతీతుడు. భౌతిక ప్రకృతికి మాత్రమే కాదు, మనకి కనిపించేది, కనిపించనిది, భౌతికమైనది, ఆధ్యాత్మికమైనది, జీవాత్మయు, భౌతిక ప్రకృతి, సకలము సర్వము కూడా అతని యొక్క పాదపద్మాల నుండి ఆవిర్భవించినది. అతని పాదపద్మాలు సర్వమునకు అతీతముగా ఉన్నాయి. చివరికి నిర్గుణ బ్రహ్మజ్యోతి కూడా అతని యొక్క స్వరూపం నుంచి వెలువడు కాంతిపుంజం మాత్రమే. భగవానుడి యొక్క పాదపద్మాలు అన్నిటికీ అతీతంగా నెలకొని ఉన్నాయి. భగవానుడిని అజితుడని వేదాలు పేర్కొన్నాయి. అజితుడనగా అతను ఎవ్వరిచే జయింపబడడు, అతన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. కానీ భక్తుడు మాత్రం అతను తెలుసుకోగలడు. భక్తుడు మాత్రమే భగవానుడిని అధీనంలో పెట్టుకోగలడు. భగవానుడు భగవద్గీతలో చెప్తూ, అనన్యమగు భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే తనను తెలుసుకోగలరని, తను సులభప్రాయుడని, తను సులభగ్రాహ్యుడని భగవానుడు పేర్కొని ఉన్నాడు. జ్ఞానం ద్వారా కానీ, తపస్సు ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ, తీవ్ర తపోదల ద్వారా కానీ భగవానుడు ఎన్నటికీ తెలియజేయబడ్డు. శ్రీకృష్ణ భగవానుని వశపరుచుకొనుట మార్గము ప్రేమ మార్గమే, భక్తియుక్త సేవా మార్గం మాత్రమే. సర్వహృదో సన్నిధో విష్ణు. ప్రతి హృదయమునందు పరమాత్మ రూపాన అతను ఆవిర్భవించి ఉన్నాడు. ప్రతి అణువున అతను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నిండి ఉన్నాడు. అటువంటి దేవాది దేవుడిని మనం మిడిమిడి జ్ఞానంతో కానీ, నామమాత్రపు జ్ఞాన మార్గం ద్వారా కానీ ఎన్నటికీ మనం తెలుసుకోలేము. ఒక జ్ఞాని లేదా యోగి చాలా జ్ఞానాన్ని ఆర్జించవచ్చు, తన శరీరం కాదని ఆత్మ అనేటువంటి అవగాహనకి వచ్చి ఉండవచ్చు, అహం బ్రహ్మాస్మి అనే స్థాయిని కూడా చేరుకొని ఉండవచ్చు. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాల పట్ల రతి ప్రేమ కనుక లేనట్లయితే అతను తిరిగి ఈ జనన మరణ చక్రంలో ఖచ్చితంగా ఇరుక్కుంటాడు. చైతన్య మహాప్రభు అంటారు, ఉండేవి రెండే. ఒకటి శ్రీకృష్ణ పాదపద్మాలను ఆశ్రయించుట, ఆ మార్గం ఒకటి. మరొక మార్గం భౌతిక కామంతో కూడినటువంటి ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమించుట. వేరు మాటల్లో చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క
నారాయణుడి యొక్క పాదపద్మాల పట్ల ప్రేమని కలిగి ఉన్నవాడే నిజమునకు ముక్తుడు. మిక్కిలిన వారందరూ కూడా భౌతిక కామక్లేశాలచే బాధింపబడుతున్నవారే. వారు సమాజానికి గొప్పవారుగా ఉండవచ్చు, జ్ఞానులుగా ఉండొచ్చు, యోగులుగా ఉండొచ్చు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమరహితం అంతా కూడా భౌతికమైన కామంగానే పరిగణింపబడుతుంది. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు. అటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి తన అల్లుడుగా పొందాలని గరుత్మంతుడు భగవానుని కోరుకుంటాడు. అదేవిధంగా లక్ష్మీదేవిని తన కూతురుగా ప్రసాదించమని వరం అడుగుతాడు. ఇది వైకుంఠ లోకంలో ఒకానొక సందర్భంలో గరుత్మంతుడి యొక్క కోరిక అనమాట. గరుత్మంతుడి యొక్క కోరిక నెరవేరుస్తూ మళ్ళీ దానికోసం మాత్రమే కాకుండా మనం అందరం ఒకప్పుడు కృష్ణుడి దగ్గర ఉండేవాళ్ళం. అందరం కృష్ణుడి దగ్గర, నారాయణుడి దగ్గర, ప్రతి జీవాత్మ మనం అందరం శ్రీకృష్ణ భగవానుడి యొక్క, నారాయణుడి యొక్క నిత్య దాసులం. జీవేర స్వరూప నిత్య కృష్ణదాస. అనాది కాలంగా భగవంతుడితో మనకి శాశ్వతమైనటువంటి సంబంధం ఉంది. భగవంతుడి పట్ల మనకున్నటువంటి భక్తి, భగవంతుడితో మనకున్నటువంటి దివ్య సంబంధం అది ఏనాటికి భౌతికం కాదు. అది సకల భౌతిక క్లేశములకు, భౌతిక ప్రకృతికి అతీతమైనది. అదేవిధంగా నిరాకార పరబ్రహ్మ జ్యోతికి కూడా అది అతీతమైనటువంటిది. అటువంటి దివ్య సంబంధాన్ని భగవంతుడితో మనం కలిగి ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు అలా ఉండే మన ఇచ్చినటువంటి అల్ప స్వతంత్రత కారణంగా భగవంతుని విడిచి ఈ భౌతిక ప్రకృతికి వచ్చాం. ప్రస్తుతం ఈ భౌతిక ప్రకృతిలో ఈ జనన మరణ చక్రసాగరంలో పడి బాధలు పడుతూ ఉన్నాం. తిరిగి వీటి నుండి విముక్తి పొంది తిరిగి భగవద్ధామమును చేరుకొనుట, నిర్గుణ బ్రహ్మ జ్యోతికి అతీతంగా ఉండేటువంటి శ్రీ వైకుంఠమున, పరమపదమున, గోలోక వృందావనమున శ్రీకృష్ణుడి నారాయణ్ణి సేవించుటే మన సహజ స్థితి. తిరిగి మన సహజ స్థితికి వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చే కొరకు తనను విడిచి ఈ భౌతిక ప్రకృతిలో పడిపోయినటువంటి జీవుల కొరకు భగవానుడు తన భక్తుల్ని ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూనే ఉంటాడు. అలా విష్ణు చిత్త పెరియార్ వారు అనగా గరుత్మంతుణ్ణి, అదేవిధంగా ఆండాలనగా సాక్షాత్తుగా భూలక్ష్మీదేవి, లక్ష్మీ స్వరూపమైనటువంటి గోదాదేవిని ఇక్కడికి పంపించారన్నమాట. ఇది ఈ లీలలో అసలైనటువంటి వృత్తాంతం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు, కృష్ణ భగవానుడు, ఇవే భక్తులు, భక్తి, ఇదే శాశ్వతమైనటువంటి సత్యము. తక్కినదంతా చూసేదంతయు, చేసేదంతయు మాయ, భ్రాంతి, కల వంటిది, అశాశ్వతము. అందులో అబద్ధము తప్ప నిజంగా శాశ్వతంగా ఎటువంటి నిజము లేదు. గోదాదేవి శ్రీవల్లిపుత్తూరులో విష్ణు చిత్త పెరియాళ్వార్ సాక్షాత్ గరుత్మంతుడు ఆయనకు తులసీవనంలో లభించిందనమాట. ఆమె అయోనిజ అంటే ఆమె భౌతికమైనటువంటి సంపర్కం వల్ల పుట్టలేదు. ఆమె లక్ష్మీ స్వరూపము. భగవానుడు మరియు భగవానుడి యొక్క అంతరింక ప్రకృతి ఎప్పుడు కూడా భౌతికమైన ప్రకృతికి అతీతంగా ఉంటాయి. భగవానుడు కూడా ఇక్కడ అవతారం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా భౌతికమైన దేహంతో రాడు. భగవానుడికి భౌతికమైన దేహం లేదు. భగవంతుడి యొక్క రూపంలో ఆత్మకి శరీరానికి అను భేదం లేదు. భగవంతుడు శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక రూపము, సచ్చిత్ ఆనంద విగ్రహము. విష్ణు సచ్చిత్ ఆనంద విగ్రహ, శ్రీకృష్ణ సచ్చిత్ ఆనంద విగ్రహ. భగవానుడికి మనలాగా దేహము, ఆత్మ అను రెండు లేవు. అన్నటువంటి రెండు వేరువేరుగా లేవు, అన్నటువంటి రెండు లేవు. భగవంతుడు అనేది స్వరూపం. భగవంతుడు శ్రీకృష్ణుడు అనగా స్వరూపం. శ్రీకృష్ణుడు అదే స్వరూపమున దేవకి నందుల ఎదుట చతుర్భుజ రూపన ప్రత్యక్షమై పిదుప బాలుడుగా మారాడు. అంతే తప్ప భౌతికమైనటువంటి చర్మ, రక్త, మాంసంతో కూడినటువంటి భౌతిక దేహాన్ని స్వీకరించినట్టుగా కానీ, యోని మార్గం ద్వారా భగవంతుడు వచ్చినట్టుగా కానీ ఎక్కడా కూడా లేదు. భగవంతుడు భౌతికమైనటువంటి అవయవాల సంపర్కాల వల్ల జన్మించడు. భగవంతుడు ఆధ్యాత్మికమైన రూపము. భగవంతుడు సచ్చిదానంద స్వరూపము. ఆత్మ, శరీరం అనేవి భగవంతుడికి లేవు. భగవంతుడు రూపము. ఆ రూపంతోనే తన అవతారాలు ధరిస్తాడు. రాముడుగాను, శ్రీకృష్ణ భగవానుడుగాను, నరసింహుడుగాను ఆయన అనేక అవతారాలను ధరించినది. అనేక అవతారాలు ఆయన స్వయం రూపముగా ఆయన అగుపిస్తాడు. స్వయం రూపంగాతోనే ఆయన మాయమవుతాడు. మాయమవటాన్ని అంతర్ధానం అంటారు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంతర్ధాన లీల అర్థం కూడా అదే. శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానమయ్యాడు, కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. అంతే తప్ప దేహం విడవలేదు. దేహము లేదు, విడిచే దేహం భగవంతుడికి లేదు. భగవంతుడు సచ్చిత్తానంద స్వరూపము.
నిర్గుణ బ్రహ్మజ్యోతి, నిరాకార పరబ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో, జ్ఞానులు, యోగులు, రకరకాల సంఘాలు, సంస్థలు చాలా కాలం నుండి ఎవరైతే ఆ నిరాకార పరబ్రహ్మజ్యోతికి బ్రహ్మజ్యోతిలో, బ్రహ్మంలో లీనమవ్వాలనుకుంటున్నారో, అహం బ్రహ్మాస్మి అని అంటున్నారో, అటువంటి నిరాకార పరబ్రహ్మమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వరూపంలో నుండి వెలువడినటువంటి కాంతి యొక్క అంశము. అలా శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క అంతరంగిక ప్రకృతి కూడా ఆధ్యాత్మికమైన నిరాకార పరతత్వానికి అతీతమైనటువంటి రూపంలో గలవారు. వారనగా రూపములు. గోదాదేవి అయోనిజగా విష్ణుచిత్త పెరియార్ వారికి దొరుకుతుంది. ఆమె అక్కడే పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఆమె శ్రీకృష్ణ భగవానుడు నారాయణుడు పట్ల విశేషమైనటువంటి ప్రేమను పెంచుకుంటుంది. ముఖ్యంగా ఆమెకి శ్రీకృష్ణ స్వరూపం అనగా చాలా ఇష్టం, కృష్ణ స్వరూపం. ఆ విధంగా గోదాదేవి తన చిన్నతనం నుంచి శ్రీకృష్ణ భగవానుడి పట్ల విశేషమైనటువంటి భక్తిని కలిగి ఉందన్నమాట. విష్ణుచిత్త పెరియార్ వారు రోజు భగవానుడికి పూలమాలల్ని అల్లేవాడు. పూలమాలల్ని అల్లేటువంటి సేవని గోదాదేవికి ఇచ్చాడు. గోదాదేవికి ఇచ్చి, అమ్మ నువ్వు చక్కగా ఈ పూలమాల అల్లమ్మ, అల్లి నాకు ఇచ్చావంటే నేను స్వామివారికి సమర్పిస్తానని చెప్పేవాడు. రోజు ఈమె పూలమాలను అల్లేది. అల్లిన తరువాత ఆమె ఆ పూలమాల సరిగ్గా వచ్చాయో లేదో, అవి వేసుకుంటే బాగుంటాయో లేదో అని ఆమె ఒకసారి వేసుకొని అద్దం ముందు నిలబడుకొని చూసుకొని ఇది బాగున్నాయి అనుకున్నప్పుడు ఇచ్చేది. ఇదంతా తండ్రికి తెలియకుండా ఇలా చేస్తూ ఆమె పూలమాలు ఇస్తూ ఉండేది. ఇలా ఆయన రోజు పూలమాలు తీసుకెళ్తున్నాడు, సేవ జరుగుతూనే ఉంది. ఒకరోజు ఆయన ఈ పూలమాలు తీసుకెళ్లేటువంటి మార్గంలో ఆ పూలమాలలో తనకి తల వెంట్రుకలు కనిపించాయి. తల వెంట్రుకలు కనిపించిన ఆయనకు వెంటనే అనుమానం కలిగింది. ఏదో జరుగుతోంది మధ్యలో. ఇట్లా ఆయన చాలాసార్లు గమనించాడనమాట తల వెంట్రుకలు ఉండటం. సరే ఒకసారి గమనిద్దాం అనుకొని గోదాదేవి పూలమాల అల్లేటప్పుడు ఆయన గమనించడం ప్రారంభించాడు. గమనించిన తర్వాత ఏమైందంటే, ఆ పూలమాల అల్లిన తర్వాత ఆమెను దాన్ని చక్కగా అలంకరించిన తర్వాత దాన్ని తీసేసి వాళ్ళ తండ్రి గారికి తెలియకుండా తండ్రి గారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఆయన గమనించాడు. గమనించిన తర్వాత గోదాదేవిని తిట్టాడనమాట. అమ్మ నువ్వు చేస్తున్నది మహా అపరాధం అమ్మ. భగవానుడికి ఎంగిలి చేయనటువంటి పూలను అనగా మనం ధరించకుండా ఉండేటువంటి పూలను, తాజా అయిన పూలను చక్కగా వైష్ణవ నియమాలను పాటిస్తూ స్వామివారికి సేవ చేయాలి. స్వామివారి పూమాల సేవ, పూలను అల్లేటువంటి సేవ చాలా విశేషమైందమ్మా. అది అందరికీ రాదు. అటువంటి సేవా భాగ్యం మనకు లభించింది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి ఆమెను తిట్టేసి ఆ పూలమాలను పక్కన పెట్టేసి వేరొక కొత్త పూలమాలను తీసుకొని స్వామి మందిరానికి బయలుదేరాడు. స్వామికి ఆ పూలమాలను సమర్పించాడు. మెడలో వేయంగానే ఆ పూలమాల తెగి కింద పడిపోయింది. ఇలా ఆయన ఎన్ని మాలలు వేస్తున్నా కూడా తెగి పడిపోతూనే ఉన్నాయి. తర్వాత స్వామి వాణి రూపంలో చెప్పారు, నాకు గోదాదేవి గోదాదేవి వలచి విడచినటువంటి పూలమాల మాత్రమే నేను స్వీకరిస్తాను. నా పరమభక్తురాలైనటువంటి గోదాదేవి వలచి విడిచిన పూలమాలను మాత్రమే నేను స్వీకరిస్తానని స్వామివారు చెప్తారు. అది చెప్పిన వెంటనే ఆనంద బాష్పాలతో ఆయన గోదాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మ నువ్వు పరమ భక్తురాలివి, నా సుకృతి కారణంగా నిన్ను కుమార్తెగా పొందాను, నువ్వు సాక్షాత్గా లక్ష్మీ స్వరూపానివి, నీవు వలచి విడచినటువంటి పూలమాలలే స్వామికి కావాలని ఇంకా ఆ రోజు నుంచి ఆమె వేసుకుని ఇచ్చిన పూలమాలను మాత్రమే స్వామికి సమర్పించేవాడు. ఆమె శ్రీకృష్ణ భగవానుడిని మధుర ప్రేమతో ఆరాధించింది. బృందావనం ఉన్నటువంటి రాధా, లలిత, విశాఖ మొదలగు గోపికలను ఆమె అనుసరించింది. ముఖ్యంగా రాధారాణిని ప్రధాన గోపికగా ఆమె తన రచనలో పేర్కొనింది. ఈ విధంగా ఆమె మధుర భక్తితో శ్రీకృష్ణ భగవానుని సేవించుట కారణం చేత ఆమె మధుర భక్తిలో మణిపూస. ఆమె శ్రీకృష్ణ భగవానుడి ప్రేమ సాహిత్యమైనటువంటి తిరుప్పావైని రచించింది. ఈ 30 రోజులు ఈ ధనుర్మాసంలో రోజుకొక పాసురం చొప్పున గోదాదేవి యొక్క మాసంగా దీన్ని పిలుస్తారు. ఈ ధనుర్మాసం 30 పాసురాలు రచించినటువంటి ఆమె ఈ ధనుర్మాసం చివరన శ్రీరంగనాథుడిని చేరింది. ఏ విధంగా అయితే కూతురుని అల్లుడి చేతిలో తండ్రి పెడతాడో ఆ విధంగా విష్ణుచిత్త పెరియాళ్వార్ తన కూతురు సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైనటువంటి గోదాదేవిని తీసుకెళ్ళి శ్రీ రంగనాథుడికి అప్పగిస్తాడనమాట. అంగరంగ వైభవంగా వారి కళ్యాణం జరిగింది. ఆమె స్వామితో పాటు వైకుంఠం వెళ్ళింది. ఎవ్వరు తర్వాత ఎక్కడ చూసినా కూడా ఆండాల్ ఆమె కనిపించలేదు. గోదాదేవి కనిపించలేదు. చెప్పాను కదా, భగవంతుడు ఆయన యొక్క అంతరంగ ప్రకృతి కూడా దివ్య రూపము ఎలా వచ్చిందో అలా కంటికి కనిపించకుండా అంతర్ధానమైంది. అందరూ కూడా ఈ విశేషమైనటువంటి ధనుర్మాసంలో గోదాదేవి యొక్క తిరుప్పావై చదివి సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైనటువంటి గోదాదేవి యొక్క ఆశీర్వాదాన్ని పొందుదాం. తద్వారా శ్రీకృష్ణుడి యొక్క ఆశీర్వాదాన్ని కూడా మనం పొందగలుగుతాం. దయచేసి అందరూ కూడా 16 మాలల యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి
హరే కృష్ణ మహామంత్రాన్ని కలియుగమునందు దివ్య ఔషధముగా బద్ధజీవులకు దివ్య ఔషధము కృష్ణ ప్రేమ ప్రదాయకమైనటువంటి హరే కృష్ణ మహామంత్రం అవతరించింది. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కనీసం 16 మాలల పర్యంతము జపించండి. 4 నియమములు వైష్ణవ ఆచార్యులు విధించినటువంటి 4 నియమములను పాటించండి. శ్రీల ప్రభుపాదుల యొక్క పుస్తకాలు చదవండి. ఈరోజు నేను గోదాదేవి గురించి ఇంతగా చెప్పగలిగానంటే అది శ్రీల ప్రభుపాదుల యొక్క కృప మాత్రమే. శ్రీల ప్రభుపాదులు యొక్క పుస్తకాలు వైష్ణవులు ఎప్పుడు కూడా వైష్ణవులకు సంబంధించినటువంటి భక్తి ఎప్పుడు కూడా వేరు కాదు. శ్రీల ప్రభుపాదులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, గోదాదేవి, తుకారాం, మీరాబాయి వీళ్ళందరూ కూడా భగవానుడి యొక్క శుద్ధ భక్తులు. భగవానుడి యొక్క శుద్ధ భక్తులు, శుద్ధ భక్తి అందు వ్యత్యాసం ఉండదు. భగవంతుడి యొక్క భక్తులు కూడా నిర్గుణ బ్రహ్మజ్యోతికి అతీతంగా ఉన్నటువంటి వారు. శ్రీల ప్రభుపాదులు మాటిచ్చున్నారు. ఆయన కృష్ణ ప్రేమ సాహిత్యం రచించినటువంటి కృష్ణ ప్రేమ సాహిత్యం సాక్షాత్తుగా భగవానుడి యొక్క అంతరంగిక ప్రకృతి. ఆయన మాటిచ్చున్నారు, తన ప్రేమ సాహిత్యం ద్వారా కూడా బద్ధజీవులను కృష్ణ ప్రేమ వైపుకు తరలిస్తానని మాటిచ్చున్నారు. ఒక వైష్ణవుడు ఇచ్చినటువంటి మాటని ఎప్పుడూ కూడా భగవంతుడు వమ్ము చేయడు. దయచేసి అందరూ కూడా 16 మాలల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. 4 నియమములు వైష్ణవాచార్యులు విధించినటువంటి 4 నియమములను కూడా పాటించండి. శ్రీల ప్రభుపాద యొక్క పుస్తకాలను చదవండి. తద్వారా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమను మనం పొంది మన సహజ స్థితి యొక్క కృష్ణ ప్రేమను పొందడం మాత్రమే కాకుండా శ్రీకృష్ణ భగవానుడితో మనకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి మనం మర్చిపోయినటువంటి ప్రేమ సంబంధాన్ని తిరిగి నెలకొని మన యొక్క స్వధామమైనటువంటి గోలోక వృందావనానికి వైకుంఠ లోకానికి మనం చేరుకోగలుగుతాం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద.